కృషి చేసేటటువంటి లక్ష్యంతో ఈరోజు రామచంద్రరావు గారు ముందుకు పోతా ఉన్నారు. వారు అధ్యక్షులైన వెంబడే జిల్లా పర్యటనలు ప్రారంభించిండ్రు. సూర్యాపేట పోయిండు, మెదక్ పోయిండు, తర్వాత మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుంచి పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రంతో జిల్లా పర్యటన మొత్తం ఉమ్మడి జిల్లా పర్యటన పూర్తవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం, ఇతర జిల్లాలు, వరంగల్, ఇతర జిల్లాలు ఉన్నాయి వారి పర్యటనలో. ఒక్కొక్క జిల్లాలో కంప్లీట్గా అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మనం అధికారంలోకి తెచ్చుకోవాలి, ఎందుకు మనం అధికారంలో తెచ్చుకోవాలి, ఈ స్థానిక సంస్థల బలోపేతం మనం ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రతి గ్రామీణ స్థాయిలో బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అభిమానులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరి ప్రతి ఒక్క ఇంటింటికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రతి ఇంటింటికి వెళ్ళి కలుసుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలపైన వారికి అందరికీ కూడా మరోసారి గుర్తు చేస్తూ, ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తేనే ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియనటువంటి కుటుంబం ఏదీ లేదు. గతంలో అనేటోళ్ళు కేంద్రంలో ఎవరున్నారో గ్రామాల వాళ్ళకి తెలియదని, ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి తెలియని ఇల్లు లేదు. దేశమంతా కరోనా వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నరేంద్ర మోదీ గారు ఎంబడే వ్యాక్సిన్ తయారు చేయించడానికి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలను ప్రోత్సహించి మన దేశంలోనే కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మన దేశ ప్రజలకందరికీ కూడా ఉచితంగా కరోనా టీకాలు వేయించి మన ప్రజల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకం కింద పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి నెల 5 కిలోల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున మన ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా పేద ప్రజలకు మనం ఇంటింటికి వెళ్ళి గుర్తు చేయాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారు నేను వస్తే రైతులకు నేను కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తాని మాట చెప్పి ఎన్నిక కాలేదు. అయినప్పటికీ కూడా రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులకంతా కూడా ఆదుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇవాళ ప్రతి ఒక్క రైతుకి 6,000 రూపాయలు, 2,000 టెన్షన్గా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయంటే మరి నరేంద్ర మోదీ గారిని ఏ రైతు కూడా మర్చిపోకూడదనే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రైతులకు పెద్ద ఎత్తున ఈరోజు బజార్లో, మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినాయి. వాళ్ళకు పెట్టుబడి పెరుగుతుంది. వాళ్ళ పెట్టుబడి పెరిగితే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఆదాయం తగ్గకుండా వాళ్ళ పెట్టుబడి తగ్గి ఆదాయం పెంచాలనేటువంటి లక్ష్యంతో రైతులకంతా ఎరువుల ధరలు సబ్సిడీకి అందిస్తూ మార్కెట్లో 2,800 ఉన్నటువంటి యూరియాని, 700 చిల్లర ఉన్నటువంటి యూరియాని 2,280 రూపాయలకు, 60 రూపాయలకి, 68 రూపాయలకు అందిస్తూ, అంటే 270 రూపాయలు, 300 రూపాయల లోపలనే ఒక యూరియా సంచి రైతులు కొంటున్నారు. ఇలా ప్రతి ఒక్క ఎరువుల షాపుల ముందు మీకు పెద్ద ఎత్తున ఇంతకుముందు తిరగకపోయి ప్రతి రైతు ఇప్పుడు చూస్తున్నాడు, బోర్డు పెట్టి ఉంటుంది. ఏ ఎరువు అసలు ధర ఎంత, మీరు కొనాల్సిన ధర ఎంత, అంటే ఒక్కొక్క బస్తాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత అనేది ప్రతి ఒక్క ఎరువుకు, డిఏపి కానీ, యూరియా కానీ, ఎన్పికే కానీ, ప్రతి ఒక్క ఎరువుకు కూడా, అమ్మోనియా కానీ ప్రతి ఒక్క ఎరువుకు ఎరువుల షాపుల ముందర ఉంటే, లేకుంటే మన కార్యకర్తలు బయట పెట్టాలి ఎరువుల ధరలు కేంద్రం ఇచ్చేటటువంటి విధంగా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరడానికి మనకు హక్కు ఉందని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులకు ఒక్కొక్క ఎకరా చూసుకుంటే యూరియా మీద కానీ, డిఏపి మీద కానీ, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న 6,000 కనుక లెక్కేసుకుంటే ఒక రైతుకు ఒక ఎకరాకు సంవత్సరానికి దాదాపు 21,000 రూపాయల సబ్సిడీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉన్నది. ఈ విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనం వెళ్ళి ఎక్కడ ఉంటారో ప్రతి ఇంటికి వెళ్ళి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర, ధాన్యానికి గిట్టుబాటు ధర, ఒకప్పుడు వరి ఎంత పండిస్తుంటే ఇయ్యారో వరి ఎంత పడుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజు 1,300 రూపాయలు బస్తా ఉంటే 2,400 రూపాయలు బస్తా
ఎంఎస్పీ రేటును నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక 11 ఏళ్లలో 1000 రూపాయల పైన పెరిగినటువంటి ఎంఎస్పీని కూడా ప్రతి రైతుకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా రైతులు ఎంత పంట పండిస్తే అంత ధాన్యాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంటుంది. ప్రతి ఒక్క గింజ ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ఖరీదు చేస్తుంది. ప్రతి పైసా సుత్లీ దగ్గర నుంచి హమాలీ దగ్గర నుంచి ప్రతి పైసా కూడా ఈరోజు ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారో ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాన్ని ప్రతి రైతు కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున మనం నెట్టంపారి కింద పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ ప్రతి ఒక్క రైతు ఈరోజు బతుకు తెరువు కోసం ఒకప్పుడు ఎక్కడెక్కడో పోతుంది, బొంబాయికి అక్కడికి ఇక్కడికి. ఇవాళ ఎక్కడ కూడా బతుకు తెరువు పోయేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న అర్ధ ఎకరా ఉన్నా, పావు ఎకరా ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇలా రైతులు వారి యొక్క పొలాల్లో పంటలు పండించుకుంటున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో వైకుంఠ గ్రామాలు కానీ, గ్రామాల్లో రైతు వేదికలు కానీ ఇవన్నీ నిర్మాణం అయినాయి అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కానీ, తక్కువ వడ్డీకే రుణాలు కానీ, రైతులకు కూడా తక్కువ వడ్డీకే 3 లక్షల రూపాయల దాకా రుణాలు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తా ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలపాల్సిన బాధ్యత మన ప్రతి కార్యకర్తకు. ఇంటింటికి వెళ్ళి రేపు ఓటు అడగాలంటే ఇగో ఇవన్నీ మేము చేస్తున్నాం, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి రైతులు, ప్రతి మహిళను, ప్రతి యువకుని, ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఓటు వేయించుకున్నటువంటి బాధ్యత మన పైన ఉన్నదని చెప్పి, అడిగే అర్హత కూడా మనకు ఉన్నదని చెప్పి మీకు అంత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోదీ గారి నాయకత్వంలో చిన్న చిన్న పండ్లు అమ్ముకునేటోళ్ళు కానీ, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ, బండ్ల మీద రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటోళ్ళు కానీ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చిరు వ్యాపారులకంతా కూడా ఇవాళ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఈరోజు 50,000తో మొదలు పెడితే ఇవాళ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి అందరూ కూడా ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్యాంకు లోన్ల ద్వారా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి చిరు వ్యాపారి, చిన్న చిన్న వాళ్ళు కూడా ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా వాళ్లకు ప్రోత్సాహం అందించేటటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రజలకు చేరనివ్వడం లేదు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తలేదు. అనేక కార్యక్రమాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందినటువంటి కార్యక్రమాలు. మరి అవన్నీ పేదవాళ్ళకు అందించాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించేటటువంటి అవకాశం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే సాధ్యమవుతుంది. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ పదే పదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా గెలిపిస్తున్నారో అదే విధంగా ఒకసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అవకాశం ఇచ్చి చూడండి. భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో ఉన్నది. అక్కడక్కడ 2-3 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఉన్నాయి. కానీ దేశమంతా కూడా ఈరోజు మన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కర్ణాటక, తెలంగాణ, అక్కడ చిన్న హిమాచల్ ప్రదేశ్ లో చిన్న రాష్ట్రంలో అక్కడ కూడా చాలా రాబోయేటటువంటి రోజుల్లో ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీనే గెలవబోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. దేశమంతా కాషాయమయం కాబోతా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతుంది దేశమంతా కాషాయమయం? నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఈ 11 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి గాని, ఈ భారతదేశం యొక్క ఖ్యాతిని
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఖ్యాతిని పెంచిన విషయంలో కానీ నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా వారు ఆ దేశ ప్రజలందరూ కూడా వారిని గౌరవిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎక్కడో ఉన్న భారతదేశం 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ 11 ఏళ్లలో సాధించినటువంటి ఘనతను ప్రతి గ్రామం కానీ ప్రతి పట్టణం కానీ ప్రతి రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి పదంలో నడవాలి. వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకు పోతున్నారో 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి 2047కి మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటాం. ఆ 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలి. అభివృద్ధిలోని విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ నా భారతదేశం మొదటి స్థానంలో ఉండాలని నరేంద్ర మోదీ గారు ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయిన నాడే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. గ్రామానికి వెళ్ళి ఈరోజు స్థానిక సంస్థల్లో బలోపేతం చేసి ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఓ జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ, ఓ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక కౌన్సిలరు, ఒక చైర్మన్, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పట్టుబట్టి మీరు కదం దొక్కితే సాధించలేని ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పింది భరత్ చెప్పిండు, స్నిగ్ధమ్మ చెప్పింది, మనం అసెంబ్లీ ఎన్నికలలో శివారెడ్డిని నిలబెట్టుకున్నాం. ఆ రోజు ఒక్కొక్కరు ఒక కళ్ళ లోపల అంటే పొరలు వచ్చినాయి అన్నాను అందరి మన కార్యకర్తలకు చాలా మందికి. పొరలు వచ్చి ఇలా బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ఏరు ఓట్లు, వీళ్ళు ఏరు ఓట్లు, మనం ఎట్లా అని ఓలాంటి దీంతో అంటే ముందే కొందరు చేసే ప్రచారం దుష్ప్రచారం, కొందరు చేసినటువంటి దుష్ప్రచారంలో ఆ దుష్ప్రచారంలో ప్రతి ఒక్కరు పడిపోయారు. మరి ఆ ఎన్నిక తర్వాత పార్లమెంట్ ఎన్నిక ఎన్ని రోజులకు వచ్చింది? ఎన్నెళ్ళకి వచ్చింది పార్లమెంట్? ఏళ్ళకి అయిందా? నెలలకే అయింది పార్లమెంట్ ఓట్లు. డిసెంబర్లో అసెంబ్లీ అయితే మేలో పార్లమెంట్ అయింది. 6 నెలల లోపలే అయింది. మరి 6 నెలల లోపలనే మరి 22,000 మెజార్టీ సాధించిన మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 22,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? భారతీయ జనతా పార్టీ లేకుంటే. భారతీయ జనతా పార్టీ లేకుంటే మరి ఎట్లా వచ్చింది? ఎవరో సృష్టించినటువంటి అపోహల్లో మీరు దయచేసి పడొద్దండి. వారి స్వార్థాల కోసం అనేక రకాల పుకార్లు పిడిచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అధికారమే రాష్ట్రంలో అధికారం వచ్చేది ఎప్పుడు వస్తుంది? అందరు గెలిచిన తర్వాత తెలుస్తుంది ఎవరు అధికారంలోకి వస్తారో. ముందే మనం రామిడ కాంగ్రెస్ వస్తుంది ముందే పాట పాడింది మన వాళ్ళు. ఇక్కడ పాట పాడి మనం దీంట్లో మనమే నష్టపోయినాం. దాని పర్యవసానం 4 రోజులనే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంటులో 22,000 మెజార్టీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని నిరూపించిన ఒకసారి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో అవతల ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు అన్వయ చేసుకోవాలని అర్థమైతే లేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఏ పార్టీకి అన్వయ చేసుకోవాలో వాళ్ళకి అర్థమైతే లేదు. ఆడాడనే కుంపట్లు ఎక్కదక్క కుంపట్లు అయిపోయి నేను ముందు వచ్చినట్టు నేను ముందు వచ్చిన నువ్వు ముందా నేను ముందా నేను పాతోని కొట్టు. ఎవరు పాతోళ్ళు కాదు. అలా పాతోళ్ళు ఎవరు లేరు వాస్తవం చెప్పాలంటే. అలా పాతోళ్ళు అనేటోళ్ళే లేరు. ఆ రోజు కూడా ఇలా నిలబెట్టింది ఇవాళ చెప్పే పార్టీ నిలబెట్టింది మనమే. ప్రజల పక్షాన పోరాటాలు చేసినాం, ప్రజల ఎంబడి ఉన్నాం, అనేక రకాలుగా ఉండి ఈరోజు అనేక మంది పాత వాళ్ళంతా ఎక్కడో దుప్పటి కప్పుకొని అనుకున్నారు. కొత్త వాళ్ళేమో ఆడ మేమని ఉరుకులాడుతున్నారు. వాళ్ళ పరిస్థితి లేదు కదా. ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎవరిని నమ్మే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఎవరైనా ప్రజలకు గిద్దరు కాలేదు, గది కాలేదు, గిది చేయాలి కొట్లాడుతున్నారు. ఎవరన్నా గట్టు లిఫ్ట్ ఎన్నేళ్ళైందా బాబు? మన మీడియా మిత్రులు ఉన్నారు. గట్టు లిఫ్ట్ ఎప్పుడు? దానికి ఫౌండేషన్ అయింది ఎప్పుడు?
2013లో ఫౌండేషన్. ఈరోజు ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. నెట్టెంపాడు లిఫ్ట్ ఫౌండేషన్ ఎప్పుడైంది? ఎప్పుడు ఇనాగ్రేషన్ అయింది? 2005లో వేస్తే 2012లో నీళ్ళు వదిలినాం. ఈరోజు ఒక గట్టు లిఫ్ట్ కూడా అప్పుడు నేను శంకుస్థాపన చేస్తే 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా అది పూర్తి కాలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ రోజు కూడా 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా మనం ఒక అధికారంలో వాళ్ళకి పోయినరు. ఆడ అధికారం కోసం కొట్టాడు. ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళే టీఆర్ఎస్ పార్టీల. ప్రజల కోసం చేసింది ఏమీ లేదు, కుర్చీల కోసమే కొట్లాట నడుస్తున్నాడా.